అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలవారిపల్లికి చెందినటువంటి గురుప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతకు వల విసిరాడు. ఈ క్రమంలోనే హైదరాబాదు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వంటి ప్రాంతాల్లోని నిరుద్యోగులు మెయిల్ ద్వారా ఆఫర్ లెటర్లను పంపిస్తామని చెప్పి పేర్కొంటూ అతను అభ్యర్థించడం జరిగింది. అయితే గురుప్రసాద్ విసిరిన వలకు అనేక మంది నిరుద్యోగులు ఆశపడి ఉద్యోగం వస్తుందని ఆశపడి వేలకు వేలు డబ్బులు చెల్లించారు. 50 లక్షలు మొదలుకొని ₹1 కోటి దాకా వసూలు చేసి అక్రమ వసూలుకు పాల్పడినటువంటి గురుప్రసాద్ తదనంతరం కాల్ లెటర్స్ పంపిస్తానని చెప్పి ఫేక్ కాల్ లెటర్లను పంపించి అనంతరం ప్లేట్ ఫిరాయించాడు. అయితే ఈ ఫేక్ కాల్ లెటర్స్ తీసుకొచ్చినటువంటి బాధితులందరూ కూడా తమకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తిరుపతికి రమ్మని చెప్పి తిరుపతిలో అతను జాడ తెలియకపోవడంతో అతని సొంత ఊరైనటువంటి పాకాలవారిపల్లికి చేరుకున్నారు. పాకాలవారిపల్లిలో బాధితులు లేకపోవడంతో బాధితులందరూ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాధితులందరూ కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకొని ప్లేట్ కనబడకుండా పరారైనటువంటి గురుప్రసాద్ను అరెస్ట్ చేయాలని చెప్పి బాధితులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గురుప్రసాద్ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు సైతం ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గురుప్రసాద్ ఆచూకీ కోసం ప్రత్యేకంగా జల్లెడ పడుతున్నారు. ఇలాంటి మోసగాళ్ళ బారిన పడి నిరుద్యోగ యువత నేటికి ఉద్యోగాల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి వీధిన పడుతున్నటువంటి ఘటన తరచూ చోటు చేసుకుంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. నా పేరు ప్రకాష్ రాజ్, మాది మాచర్ల, పల్నాడు జిల్లా. అయితే మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తానని టెక్ మహేంద్ర ప్లస్ ఆల్ట్రాటెక్ వేరే అన్ని IBM పెద్ద పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ లెటర్లు తయారు చేసి పిల్లల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర లక్షన్నర తీసుకుంటూ ఇతను చంద్రగిరికి చెందిన భాష్యం సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి భాష్యం గురుప్రసాద్ ఇతని పేరు. ఇతను మా ఒక్క పిల్లల నుంచే కాకుండా చుట్టుపక్కల మాకు తెలిసి చాలామంది పిల్లల దగ్గర తీసుకున్నారని విషయం తెలిసింది. అయితే మేము అడగడానికి వస్తే ఈ రెండెప్ప అనే ఆయన ఈయనకు అడ్డుపడుతున్నాడు, ఇతన్ని బయటికి రాకుండా చేస్తున్నాడు అనే విషయం మాకు తెలిసింది. మాకు ఏదైనా సరే తగిన న్యాయం చేయాల్సిందిగా మేము ఎస్పీ గారిని కోరుతున్నాము. నా పేరు బస్రెడ్డి అంటే మేము హైదరాబాద్ మియాపూర్లో ఉంటాము. మా ఇంట్లో పాశం గురుప్రసాద్, తండ్రి పేరు పాశం సుబ్రహ్మణ్యము. మా ఇంట్లో 6 నెలలు రెంట్కుంటూ అందరికీ జాబులు ఇప్పిస్తా అని చెప్పి నేను హెచ్ఆర్ మేనేజరు, ప్రోలో, టెక్ మహేంద్రలో అందరూ మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి మా దగ్గర నుంచి ఒక 50 లక్షల వరకు అందరి దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఫేక్ మెయిల్స్ పంపించి ఇలా మోసం చేసి హైదరాబాద్ చంద్రగిరిలో తిరుగుతున్నాడండి. ఆయనకేమో రెడ్డెప్ అనే ఆయన సహకరిస్తున్నాడు. అందువల్ల మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.